నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వనాయకుడు వినాయకుడు, సమస్త శుభమంగళాలకు ఆయన అధినాయకుడు, గణాలకు అధిపతి, భక్తుల పాలిట నిధిపతి ఆయనే. అలాంటి గణపతిని దేవతలు పూజిస్తూ వచ్చారు, మహర్షులు సేవిస్తూ వచ్చారు. గణనాథుడిని ఆరాధించవలసిన అవసరాన్ని ఈ లోకానికి సెలవిచ్చారు. అలాంటి గణపతి అనేక ప్రాంతాలలో కొలువై భక్తుల అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలా స్వామి కొలువైన ఆలయాలలో కేరళ పాలక్కడ్లోని కల్పాతి ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ కొలువైన శ్రీ మంతక్కర మహాగణపతి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. నమామి గణపతి దేవం పార్వతీపుత్రం గజాననం. నమామి మహాగణపతిం గౌరీనందన వినాయకం. స్మరే నిత్యశోభితాం సర్వకార్యాణి పూర్ణితా సర్వకార్యాణి పూర్ణితా. కేరళ రాష్ట్రం సృష్టికర్త శ్రద్ధ పెట్టి గీసిన అందమైన ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది. ప్రకృతి మాత విరబోసుకున్నట్లుగా ఇక్కడ వనాలు, పాపిట తీసినట్టుగా పారే నదులు ఇక్కడ కనువిందు చేస్తాయి. ఆనందం, ఆశ్చర్యం, అనుభూతి కలిసి పరిగెత్తే ప్రదేశంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఆహ్లాదాన్ని ఆభరణంగా ధరించినట్టుగా అనిపిస్తుంది. అలాంటి కేరళ అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆశ్రయం ఇచ్చిన దైవభూమిగా చెబుతారు. కేరళ ప్రజల సంస్కృతి సంప్రదాయాలు వారి ఆధ్యాత్మిక జీవనంతో ముడిపడినవిగా కనిపిస్తాయి. అక్కడి ప్రజలు విష్ణుమూర్తిని, శివుణ్ణి ఇద్దరినీ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక అమ్మవారి పట్ల మరింత అంకిత భావాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక్కడ భగవతి పేరుతో అమ్మవారి ఆలయం లేని ఊరంటూ కనిపించదు. అలాగే అయ్యప్ప స్వామిని, గణపతిని కూడా అధికంగా ఇక్కడి వారు ఆరాధిస్తారు. పాలక్కడ్ పరిధిలోని కల్పాతిలోనూ ప్రాచీన కాలం నాటి అనేక ఆలయాలు కొలువుదీరి ఉండడం మనం చూడొచ్చు. విశాలాక్షి సమేత విశ్వనాథుడు, లక్ష్మీ సమేత నారాయణుడు, వరదరాజ పెరుమాళ్, ప్రసన్న గణపతి, శ్రీకృష్ణుడు కొలువైన ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ప్రతి దేవాలయం తన ప్రత్యేకతను, విశిష్టతను పరిచయం చేస్తూ ఉంటుంది. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటిగా మంతక్కర మహాగణపతి మందిరం అల్లరారుతోంది. సురభితవరచంపకం సురభితవరచంపకం రూపం మానసవనమేలతానికుంజం మానసవనమేలతానికుంజం
పూర్ణకాయం గురుమణిగణనాయకం సురభితవరచంపకం విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. సాధారణంగా గణపతి మూర్తి లేని ఆలయం ఎక్కడ కనిపించదు. అది శివాలయమైన, వైష్ణవాలయమైన, శక్తి ఆలయమైన ఆ సన్నిధిలో గణపతి తప్పకుండా కొలువయ్యే ఉంటాడు. ముందుగా ఆయన్ను దర్శించుకోవాల్సిందే. ఏ దైవాన్ని పూజిస్తున్నా, సేవిస్తున్నా ముందుగా గణపతి అనుమతిని, అనుగ్రహాన్ని పొందవలసిందే. అప్పుడే తలపెట్టిన కార్యం సఫలీకృతమవుతుంది. అందువల్ల తొలి పూజ, అగ్రపూజ ఆయనకే దక్కడం అనేది పురాతన కాలం నుంచి ఉంది. ఇతర దేవాలయాల్లో ఇక్కడి సముదాయంలో గణపతి ఒకరుగా ఉండడం, అక్కడి ఉపాలయాల్లో ఒక భాగంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా గణపతి ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాలు, దేవాలయాలు మనకి చాలానే కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా మంధక్కరలోని మహాగణపతి మందిరం తన ప్రత్యేకతను చాటుతోంది. గురవే నమః గణాధిప శ్రీ గురవే నమః గణాధిప మనోమోదకర వరదో భవ మనోమోదకర వరదో భవ పరవశమౌని గానము చేసి పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిప. కల్పాతి పేరు వినగానే ఇక్కడి పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు ప్రతి ఏటా జరిగే రథోత్సవం కన్నుల ముందు కదలాడుతుంది. దేశంలో అత్యంత వైభవంగా రథోత్సవం జరిగే క్షేత్రాలలో కల్పాతి ఒకటి అని చెప్పాలి. ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ ఆలయాలను దర్శించకుండా వెళ్లరు. అయితే అంతకు ముందు ఇక్కడి మంతక్కర మహాగణపతిని దర్శించుకోవటం ఒక ఆచారంగా వస్తోంది. పాలక్కడ్లోని కల్పాతి అనేది ఒక ప్రాచీనమైన అగ్రహారం. దేశంలోని అత్యంత ప్రాచీనమైన అగ్రహారంగా, అతిపెద్ద అగ్రహారంగా దీనికి పేరుంది. 23 హెక్టార్ల వైశాల్యంలో ఈ అగ్రహారం ఉండడం విశేషం. 14వ శతాబ్దానికి సంబంధించిన శాసనాల్లోనే ఇక్కడి అగ్రహారం ప్రస్తావన ఉండడం విశేషం. ఇక్కడ అనునిత్యం వైదిక కర్మల నిర్వహణ జరగడానికి, వేదపారాయణ జరగడానికి గాను ఆనాటి రాజులు తంజావూరు నుంచి బ్రాహ్మణులను రప్పించి వారికి ఈ అగ్రహారాన్ని ఇచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి వందలాది మంది బ్రాహ్మణులు ఈ ప్రదేశాన్ని తమ నివాస స్థానంగా చేసుకుంటూ వచ్చారు. అయితే తరచూ అగ్రహారంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవట. అందుకు కారణం ఏమిటా అని పరిశీలన చేయగా ప్రధాన దైవంగా ఉన్న విశ్వనాథుడికి తూర్పు ముఖంగా తమ అగ్రహారం ఉందని భావించి స్వామివారి తీక్షణ దృష్టికి అభిముఖంగా ఇక్కడి మర్రి చెట్టు కింద గణపతి ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు నుంచి స్వామివారికి పూజాభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి. 1930 నాటికే వేద సంస్కృతికి నిలయమై వెలుగొందిన ఈ అగ్రహారం ఇప్పటికీ వేద పండితుల నిలయంగానే భాసిల్లుతోంది. సంగీత సాహిత్యాలను కలుపుకొని సనాతన ధర్మానికి ఒక ఉదాహరణగా ఈ అగ్రహారం కనిపిస్తుంది. అలాంటి ఈ పవిత్రమైన ప్రదేశంలో కొలువైన గణపతి ఆలయాన్ని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. చూడడానికి ఈ మందిరం చిన్నదిగానే కనిపించినప్పటికీ ఇది కేరళలోని ప్రసిద్ధమైన గణపతి ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. వాణీవాక్కం ఓంకారనాదం పూజిత
అభీష్ట పుణ్యం నీ నామ స్తోత్రం భూపమౌళీధృత భువనైక ఛత్రం భూపమౌళీకృత భువనైకఛత్రం శ్రీగజవదనం భజే భజేహం సురభితవరచంపకం. కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఆలయ నిర్మాణం ఇది. అందంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం కుదురుగా చూడముచ్చటగా కనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో స్వామివారు మూషిక పీఠంపై దర్శనమిస్తుంటారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో మూషిక వాహనం కనిపిస్తుంది. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను మహాగణపతి వెంటనే అనుగ్రహిస్తాడు. జీవితంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళాలి అంటే విజయం లభించాలి. ఆ విజయం దక్కాలి అంటే అందుకు గల ఆటంకాలు, అవరోధాలు తొలగిపోవాలి. అలాగే ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ఎలాంటి అడ్డంకులు లేకుండా అవి పూర్తి కావాలి. అలా జరగాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. అందువలన గణపతి పూజ, ఆరాధన లేకుండా ఎవ్వరూ తమ సంకల్పాన్ని ఆచరణలో పెట్టే సాహసం చేయరు. గణపతి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అందువలన ఏదైనా ఒక పనిని ఆరంభించడానికి ముందు గణపతిని పూజించడం అనాదిగా వస్తోంది. వినాయకుడిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్కో రూపంలోని గణపతి ఒక్కో ఫలితాన్ని ఇస్తాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సింధురాసురుడు అనే అసురుణ్ణి సంహరించడానికి గాను పార్వతీదేవి గారాలతనయుడిగా గణపతి ఆవిర్భవించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక లోక కళ్యాణం కోసం ఆకాశమే గణపతి రూపాన్ని సంతరించుకుంది అనే విషయాన్ని వరాహ పురాణం చెబుతోంది. మంచివారు తలపెట్టే కార్యాలు సఫలీకృతం కావాలని, దుష్టులు తలపెట్టే కార్యాలకు ఆటంకాలు కలగాలని మహర్షులు వేడుకోగా ఈశ్వరుడి సంకల్పంతో ఆకాశమే గణపతి రూపాన్ని ధరించింది అని స్పష్టం చేస్తోంది. ఈ కారణంగా లోకానికి మంచి చేసే కార్యక్రమాలు జరిగేలా చేయడమే కాదు, సమాజానికి చెడు చేసే పనులు ఎవ్వరు తలపెట్టినా వినాయకుడు వారికి విఘ్నాలు కలిగిస్తాడని అంటారు. సాధారణంగా ఏ గణపతి ఆలయంలోనైనా నల్లరాయితో గాని పాలరాతితో గాని చేసిన వినాయకమూర్తులు దర్శనమిస్తాయి. నల్లరాయితో చేసిన గణపతి ఆరాధన వలన కష్టాలు తొలగిపోతాయని, పాలరాతి గణపతిని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటారు. ఇక మానవ జీవితం నవగ్రహాలకు లోబడి నడుస్తుంది అని అంటారు. ఒక్కో గ్రహ సంబంధమైన దోషం వలన అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు చుట్టుముడుతుంటాయి. వినాయకుణ్ణి అంకిత భావంతో ఆరాధించడం వల్ల గ్రహ సంబంధమైన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెబుతారు. అందువలన గ్రహ సంబంధమైన దోషాలతో అవస్థలు పడుతున్నవారు ఏకదంతుడి పాదాలను ఆశ్రయిస్తుంటారు. ప్రధానమైన మందిరానికి చుట్టూ షోడశ గణపతి మూర్తుల్ని ఏర్పాటు చేసి ఆలయానికి చుట్టూ అమర్చిన 16 పాలరాతి గణపతి మూర్తులు తమ ప్రత్యేకతను చాటుతుంటాయి. గణపతి స్వరూపాలలో షోడశ గణపతులకు ఎంతో విశిష్టత ఉంది. షోడశ గణపతి మూర్తుల జాబితాలో బాలగణపతి, తరుణ గణపతి, భక్తి, వీర, శక్తి, ద్విజ, సిద్ధి, ఉచ్చిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మి, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ గణపతులు కనిపిస్తారు. ఒక్కో గణపతి మూర్తి ముద్ర ఒక్కో మాదిరిగా ఉంటుంది. ఆ స్వరూపాలను బట్టి స్వామి 4, 8, 16 భుజాలను కలిగి ఉంటాడు. ఆయా గణపతి మూర్తులు ధరించే ఆయుధాలు వివిధ రకాలుగా ఉంటాయి. తమ స్వరూపాలను బట్టి అనుగ్రహించే అంశాలుంటాయి. మహాగణపతి విషయానికొస్తే స్వామివారు 10 భుజాలను కలిగి ఉంటారు. సమస్త శుభాలను ప్రసాదిస్తుంటారు.
పల్లవించిన మానస వీణ పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిప పాలక్కడ్లోని కల్పాతి అగ్రహారానికి సంబంధించిన రథోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది, మరెంతో విశేషం ఉంది. దేశంలో అత్యంత వైభవంగా జరిగే రథోత్సవాలలో ఒకటిగా ఇక్కడ జరిగే రథోత్సవం కనిపిస్తుంది. ఇక్కడి రథోత్సవంలో పాల్గొనటానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక ఈ ప్రాంతానికి చెందిన వారు రథోత్సవం కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండరు. ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలవు. కల్పాతి అగ్రహారంలో ప్రాచీన కాలం నాటి శ్రీ విశాలాక్షి సమేత విశ్వనాథస్వామి ఆలయం విరాజిల్లుతోంది. ప్రాచీన కాలంలో లక్ష్మీ అమ్మాళ్ అనే శైవ భక్తురాలు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడి నీలా భాగీరథి నదీ తీరంలో ప్రతిష్ఠింపజేసిందని చరిత్ర చెబుతోంది. 1425లో పాలక్కడ్ రాజు కొంబియాచన్ స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు అనంటారు. అప్పటి నుంచి ప్రతి ఏటా నవంబర్ మాసంలో 10 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. కల్పాతికి సగం కాశీ అని పేరుంది. అలాగే ఇక్కడి లక్ష్మీ నారాయణుల ఆలయం ప్రాచీనమైనది. ఇక్కడి అగ్రహారం వేద పఠనానికి పెట్టింది పేరు. అందువల్ల ఉత్సవాల సమయంలో మొదటి 3 రోజులు ఈ ప్రాంతమంతా వేదం ప్రతిధ్వనిస్తుంటుంది. ఒకవైపున దైవ సంబంధమైన వేడుకలు, మరొక వైపున వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఉత్సవాలలో ప్రధానమైనదే రథోత్సవం. పూరీ జగన్నాథస్వామి రథయాత్రను గుర్తు చేసేలా ఈ రథోత్సవం ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 700 ఏళ్లుగా జరుగుతున్న ఇక్కడి రథోత్సవంలో విశాలాక్షి సమేత విశ్వనాథుడు, లక్ష్మీ సమేత నారాయణుడు, కొత్త కల్పాతి చాతాపురం వినాయకమూర్తులు, పాత కల్పాతి మురుగన్ పాల్గొంటారు. ఇలా శివపార్వతులు, గణపతి, మురుగన్ మూర్తులు, లక్ష్మీనారాయణులు పాల్గొనే ఈ రథోత్సవాన్ని దేవరథ సంగమం అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ రథాలను లాగడానికి, వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. ధీం ధిమిత నాట్య గణపతి తజుమిత తజుమిత ప్రమథ గణపతి ఏకదంత శంభూసుత డుండి గణపతి భక్త సులభ భావ భంజన నీవే గతి. ధీం ధిమిత నాట్య గణపతి తజుమిత తజుమిత ప్రమథ గణపతి. పాలక్కడ్ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లడమే కాదు, చారిత్రక సంఘటనలను పరిచయం చేస్తుంది కూడా. అందువలన పాలక్కడ్లో భక్తులు మాత్రమే కాదు, పర్యాటకులు, పరిశోధకులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడి చారిత్రక ప్రదేశాలలో టిప్పు సుల్తాన్ కోట ఒకటి. ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ కోటను తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు. పాలక్కడ్ని అంతకు పూర్వం పాలఘాట్ అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి రైస్ బౌల్ ఆఫ్ కేరళ అని పేరుంది. పాలక్కాడ్ ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంటుంది. పచ్చని వనాలకు, సెలయేళ్లకి, జలపాతాలకి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన జీవనాన్ని కోరుకునేవారు ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ కోట కనిపిస్తుంది. కేరళలోని ప్రాచీనమైన కోటల్లో ఒకటిగా దీని గురించి చెబుతారు. పూర్వం ఈ ప్రాంతం పాలఘాట్ రాజావారి ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1766లో టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఈ కోటను పునర్నిర్మించాడు. శత్రువుల బారి నుంచి తమని తాము రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.
బలమైన ఎత్తైన కోటగోడలు ఆనాటి పటిష్టమైన నిర్మాణాన్ని పరిచయం చేస్తాయి. శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అప్పట్లో కోట చుట్టూ కందకం త్రవ్వించేవారు. ఆ నీటిలో మొసళ్లను వదిలి దానిని శత్రువులు దాటి రాకుండా చూసుకునేవారు. అలాంటి ఒక కందకం ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే కోట గోడలపై ఏర్పాటు చేసిన బురుజులు కూడా కనిపిస్తాయి. అప్పట్లో జైలు, రెవెన్యూ కార్యాలయం వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు అనడానికి ఆధారాలున్నాయి. ఈ కోటను 1790లో ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కోటను వారు తమ సైనిక స్థావరంగా ఉపయోగించారని చెప్తారు. కోటలో భాగంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. తరతరాల పాటు ప్రవహిస్తూ వచ్చిన ఇక్కడి చరిత్రకు సంబంధించిన ఆనాటి వస్తువుల్ని మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడి వినాయకుడి ఆలయం విషయానికొస్తే ప్రతిరోజు ఉదయం 5:30 తలుపులు తెరుస్తారు. అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు, దర్శనాల అనంతరం మధ్యాహ్నం 12:30 తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. కేరళలోని పాలక్కడ్ చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. పాలక్కడ్ బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి స్థానిక వాహనాల్లో కల్పాతి చేరుకోవచ్చు. పాలక్కడ్కి సమీపాన విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది. ప్రాచీన కాలం నాటి ఆలయాలతో, అగ్రహారంతో కల్పాతి అలరారుతోంది. అలాంటి ఈ పవిత్రమైన ప్రదేశంలో కొలువైన మంతక్కర మహాగణపతి మన మనసులలో నిలిచిపోతాడు. ఒకవైపున ఆధ్యాత్మిక వైభవం, మరోవైపున చారిత్రక నేపథ్యం కలిగిన కల్పాతి మహాగణపతి ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విఘ్నరాజుకు సిరుల హారతులు, కరిముఖుడ నీకు కర్పూర హారతులు, దేవగణములపతికి వేద హారతులు, నాట్య గణపతికి నవజ్యోతి హారతులు. శ్రీ విఘ్నరాజుకు సిరుల హారతులు, కరిముఖుడ నీకు కర్పూర హారతులు, దేవగణములపతికి వేద హారతులు, నాట్య గణపతికి నవజ్యోతి హారతులు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.